నమస్తే సార్. మా స్టేషన్ గన్పూర్ అండి. స్టేషన్ గన్పూరు బాబిన్ లేస్ల కొలంబో ఫాదర్ 1977లో కొలంబో ఫాదర్ గన్పూర్కి వచ్చేసిండండి. ఖమ్మం నుంచి గన్పూర్కి వచ్చేసిండు. గన్పూర్లో అమ్మ వాళ్ళకు చిన్న హ్యాండ్ ఎంబ్రాయిడరీ, లీప్ పెయింటింగు, టాటింగు, బాబిన్ లేసు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇవి 5 వృత్తులతోటి చిన్న చిన్న ఇల్లు ఫాదర్ తిరిగి అందరిని అమ్మ వాళ్ళని తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి, అప్పుడు అంతా అవగాహన లేదండి ఇంత. అప్పుడు అమ్మ వాళ్ళు నేర్చుకుంటే అమ్మ వాళ్ళ దగ్గరకు సుతం మేము పోయేది. మేము పోయిన తర్వాత అమ్మ వాళ్ళు నేర్చుకున్నాక 10 సంవత్సరాల తర్వాత నేను చిన్నప్పటి నుంచే ఇదే వర్క్ చూస్తున్నానండి అమ్మతోటి. అప్పుడు నేను స్కూల్కి వెళ్ళలేదండి. ఇదే వర్క్లో నేను చిన్నప్పటి నుంచి ఇదే వర్క్లో చేసినండి. ఇదే వర్క్లో చేసిండి ఒక 10 సంవత్సరాలు బయట ట్రైనింగ్ తీసుకొని బయట చేసిందండి. మళ్ళీ ఫాదర్ అందరిని పిలిపించి ఎవరెవరికి ఎట్లాంటి వర్క్ వస్తుందని పోటీ లాగా పెట్టిండండి. అందరిని తీసుకొచ్చి ఎవరు మంచి అవగాహనతో ఎవరు నీట్ అయిన వర్క్ చేస్తారని అంటే అందులో నేను ఫస్ట్ వచ్చిందండి. అందులో అప్పుడు ఫాదర్ ఏం చేసిండండి, టీచర్గా పెట్టుకున్నాడండి. టీచర్గా పెట్టుకుంటే ఒక 30 సంవత్సరాలు ఫాదర్ దగ్గరనే టీచర్గా జాయినింగ్ చేసుడు. అంటే మా ఊరు గన్పూర్, స్టేషన్ గన్పూర్ కింద చుట్టుపక్కల ఊర్లో ఒక 12 ఊర్ల నుంచే వచ్చేదండి గన్పూర్కి వరకు. వాళ్ళు ఒక 600-700 మంది. అప్పుడు ఫాదర్ ప్రతి ఒక్క ఊర్లో ట్రైనింగ్ ఇచ్చిండండి. ప్రతి ఒక్క ఊర్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏం చేసినామంటే మేము వెళ్ళినప్పుడు అందరు పీసులు ఒక రోజు పెట్టుకొని ఆ రోజు తీసుకొస్తే ఆ పీసులన్నీ చెక్ చేయడానికి, జాయినింగ్ చేయడానికి, పార్సల్ కట్టడానికి అట్లా ఒక 6 టీచర్లను మమ్మల్ని పెట్టుకునేదండి. దాంట్లో నేను ఫస్ట్ ఉండేదండి. అట్లా ఒక 30 సంవత్సరాల ఆఫీసులే జీతం తీసుకుంటూ వర్క్ చేసిండండి. ఎందుకో ఫాదర్ ఇటలీ గన్పూర్ నుంచి వెళ్ళి కేరళకి వెళ్ళిండండి. కేరళకి అనుకోకుండా ఆయన బాత్రూంలో పడి చనిపోయిండండి. చనిపోయినప్పుడు మన ఇండియా ఫాదర్లకు ఎవరికి ఈ వర్క్ గురించి చెప్పలేదండి. అసలు ఆయన చనిపోతాడు అనుకునేదంటే చెప్పునొచ్చునండి, చెప్పలేదు. అప్పుడు ఏమైందంటే ఈ మా బాబిన్ లేస్ అన్న వరకు అసలు మూత పడిపోయినాయండి. ఎక్కడెక్కడ ఆఫీసులు మూత పడిపోయినాయి. అన్నీ ఎవరు పట్టించుకోలేదండి. ఇండియా ఫాదర్ పట్టించుకున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత శైలజ రామయ్య మేడం గన్పూర్కి వచ్చేసిందండి. గన్పూర్కి వచ్చేసి ఇంత మంచి కళను ఎట్లా పోనిస్తారనని మేడమే ఇల్లు తిరిగి ఊరు తిరిగి కారేసుకొని తిరిగి అందరిని ఒక దగ్గర చేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని ముందు పెట్టి ఒక 5-6 నెలలు మా వర్క్ గురించి చూసిందండి. చూసినాక తర్వాత ఒక ట్రైనింగ్ తెప్పించిందండి. ఆ ట్రైనింగ్ అప్పటి నుంచి వెళ్ళి కొంచెం చిన్న ఎక్కడికి స్టాల్ పెట్టినా వెళ్ళాలన్నా చేయాలన్నా కొంచెం అవగాహన బాగా వచ్చేసిందండి. అప్పుడు DCH ఆఫీస్ నుంచి వెళ్తే మాకు ఇట్లాంటి ఐడి కార్డులు ఇప్పించిందండి. ఐడి కార్డులు ఇప్పించి ఈ కార్డు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చునని అప్పుడు మేడం మాకు లెటర్లు ఇచ్చి పంపించిందండి. డెవలప్మెంట్ కమిషనర్కు కృతజ్ఞతలండి. గాంధీ బజార్లో మేము ఈ హస్తకళలు అది పెట్టుకొని ఉండేటానికి అవకాశం ఇచ్చిండ్రండి. వాళ్ళకు కృతజ్ఞతలండి. మేము ఇప్పుడు ఒక 100 మంది కుటుంబాలు వీళ్ళు బయటికి మమ్మల్ని తీసుకొచ్చేపట్టుకనే 100 మంది కుటుంబాలు బ్రతుకుతున్నారండి. ఇప్పుడు మాకు మంచిగానే ఆర్డర్లు వస్తున్నాయండి. మేము వస్తుంటేనే మాకు ఆర్డర్లు వస్తున్నాయండి. కృతజ్ఞతలు చెప్తానండి డెవలప్మెంట్ కమిషనర్ మేడానికి. మళ్ళీ APPC వాళ్ళు సుతా మాకు ట్రైనింగ్లు ఇచ్చండి. మమ్మల్ని కొత్త ఐటమ్స్ ఇండియాలో పోయేటి అమ్ముడు పోయేటి నేర్పిస్తానండి. వాళ్ళకు సుతా వందనాలండి. ఇట్లాంటి గాంధీ శిల్పారామం బజార్లో మాకు కొన్ని అవకాశాలు ఇచ్చండి. ఇక్కడ కాకుండా బయటికి ఇంకా ఢిల్లీకి అక్కడికి చాలా పెద్ద దేశాలు అంటేనే ఈ ప్రోడక్ట్ వాళ్ళకి ఇష్టం అండి. అక్కడనే బాగా మాకు పార్ట్నర్స్ వస్తారు కాబట్టి మాకు అక్కడనే ఆర్డర్లు వస్తాయండి. మమ్మల్ని అక్కడితో పంపించడానికి మీరు మమ్మల్ని మేము ముందుండి ఇంకో 200 కుటుంబాలు బ్రతికి మా పిల్లలను చదివించుకొని ఇప్పుడు మా బాబు ఈ వర్క్తోనేనండి మా బాబుని డాక్టర్ చేసిండండి. ఇంకా నాతోటి వాళ్ళు ఇంకో 100 మంది నాలాగా ఉండాలని నేను కోరుకుంటానండి. వాళ్ళకు సుతా అవకాశం ఇవ్వండి, మాకు పని కల్పించండి. ఇంకా కొత్త ఐటమ్స్ మమ్మల్ని తీసుకెళ్ళాలని మీ అందరికీ నేను వందనాలు చెప్తాను సార్. ముగించుకుంటున్నాను.